అందరికి నమస్కారం అన్న. నా పేరు మాసం భాష. నేను మదనపల్లి డేటర్ అన్నది. ఓకే, మీరు పిఏ కంపెనీ మందులు ఇవన్నీ 3 వారారు కదా, వాడిన వల్ల మీకు ఫలితాలు ఎలా ఉన్నాయన్నా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి బయోవిటా అండి. ఈ బయోవిటా మనం యూజ్ చేయడం వల్ల ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే మొక్క నాటిన ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత మనం స్ప్రే అన్నా చేయొచ్చు చెట్లకి. లేదంటే త్రూ డ్రిప్ ద్వారా 1 ఏకర్కి వచ్చేసి 1 లీటర్ డ్రిప్ ద్వారా పంపించడం వల్ల ఇది యాక్చువల్గా మనం వాడామండి. దీంట్లో ఈ బయోవిటా అనేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి మనం వాడటం వల్ల చెట్టు గ్రోత్ కానీ కాడ యొక్క స్టెమ్గా రావడానికి చాలా హెల్ప్ అయింది. ఇది ఒకటి. ఈ బయోవిటా వాడిన మీకు ఫ్లవర్ ఏమైనా డ్రాప్ అయిందా? లేదండి, ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా తక్కువ. అంటే ఇప్పుడు 80 to 90% చాలామందికి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఉందని ప్రాబ్లం ఫేస్ చేసినారు. నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఈ మన పిఏకి సంబంధించిన బయోవిటా యూజ్ చేయడం వల్ల ఎక్కడే కానీ అంటే అవుతుంది, ఎక్కడ ఒక రేర్ అనమాట, ఒక 5 to 10%. రిమైనింగ్ 80 to 90% అనేది ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట. ప్రతి పువ్వు కూడా కాయలాగా ఫామ్ అయిపోతుంది. ఏది మన బయోవిటా యూజ్ చేయడం వల్ల, పిఐ కంపెనీకి సంబంధించిన బయోవిటా. అదొకటి. మన తర్వాత దోమకు వచ్చేసి ఎక్కువగా మేము ప్రిఫర్ చేసింది ఓషన్ అండి. ఇప్పుడు దాదాపు దీనికి ఒక 10 to 12 దాకా అయినాయి స్ప్రేయింగ్లో. ప్రతి స్ప్రేయింగ్లోనూ ఆల్మోస్ట్ 90% వరకు మేము ఓషన్నే ప్రిఫర్ చేసినాం. ఈ ప్రిఫర్ చేయడం వల్ల పచ్చదోమ అనేది మనకు కంట్రోల్ అయిందండి. ఎప్పుడైతే మనకు పచ్చదోమ ఉంటుందో ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో దానివల్ల మేము ఇప్పుడు చూడండి, ఈ ఓషన్ ప్రతి స్ప్రేయింగ్లో ప్రతి 2 స్ప్రేయింగ్స్కి ఒకసారి మనం ఓషన్ యూజ్ చేయడం వల్ల ఫ్లవర్ ఎక్కడే కానీ డ్రాప్ లేదు. ఎగిరిన ప్రతి పువ్వు కూడా కాయలాగా ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఈ ఓషన్ అనేది దోమ వల్ల. మీరు ఓషన్ వాడిన తర్వాత మీకు ఓషన్ కూడా స్ప్రే చేస్తారు కదా, పచ్చ దోమ కింద రాలిపోతుంది ఆటోమేటిక్గా అండి. అంటే రాలిపోతుంది. అంటే ఒక 2 hours తర్వాత మనం చెక్ చేసినట్టయితే మనకు కొన్ని రాలిపోతాయి, కొన్ని మనకు కనపడవు అనమాట. ఆటోమేటిక్గా అక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పచ్చదోమ ఉందనుకోండి, ఎప్పుడైతే మనం ఓషన్ యూజ్ చేస్తామో 90% ఇక్కడ ఉండదు. చనిపోయి కిందన పడిపోతుంది, లేదంటే బయటనే వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇక్కడైతే ఉండదు. ఇది ఓషన్ యూజ్ చేయడం వల్ల మనకు అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. నాటిన తర్వాత 40 డేస్కి మీరు పురుగుకి ఏమంది కొడతారు? మేము ఎక్కువగా వచ్చేసి పిఏకి సంబంధించిన ప్రొఫ్రియా అని ఒకటి ఉందండి. ఇది వచ్చేసి యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే 15 డేస్ వరకు అండి. 15 డేస్ వరకు దీనివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమేమంటే ఈ ప్రొఫ్రియా యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే నూలుకట్టు రోగము అంటే కింద ఇలా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడైనా కానీ నూలుకట్టు రోగం ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. మొలకలు ఇది చెట్టు ఆకుల పైన లీఫ్స్ పైన లీఫ్ మైనర్ అనమాట, పాముసర లాగా ఉండేట్టు కూడా కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఎక్కడే కానీ లేదు చూడండి ప్రొఫ్రియా యూజ్ చేయడం వల్ల. అదేవిధంగా కాయకి సంబంధించినటువంటి పచ్చపురుగు ఊజీ ఎక్కడే కానీ పచ్చపురుగు కానీ ఊజీ కానీ లేదు. ఎప్పుడైతే మనం ఈ ప్రొఫ్రియా మనం యూజ్ చేయడం వల్ల 15 డేస్ వరకు మనం ఎప్పుడే కానీ మనం పచ్చపురుగు కానీ పురుగుకు సంబంధించినటువంటి స్ప్రేయింగ్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ప్రొఫ్రియా నేను యూజ్ చేయడం వల్ల 15 డేస్ వరకు అయితే ఎక్కడే నాకు పచ్చపురుగు కానీ ఊజీకి కానీ మినిమం 15 డేస్ అండి. మినిమం 15 డేస్ మనం ఎక్కడే కానీ పచ్చపురుగు కానీ ఊజీకి కానీ లీఫ్ మైనర్ కానీ ఇది నూలుకట్టు రోగానికి కానీ మనం ఎక్కడ కానీ స్ప్రే చేయలేదు. ఇప్పుడు ఆల్ ఇన్ వన్ పచ్చపురుగు ఊజీకి నూలుకట్టు రోగానికి పాంసరాలకి. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఇలా రండి, ఎక్కడే కానీ మనకు నూలుకట్టు రోగం అనేది లేదు. ఇక్కడ నూలుకట్టు రోగం అనేది ఎక్కడ లేదు. పాంసరాలు అనమాట అంటే లీఫ్ మైనర్ అది లేదు. పచ్చపురుగు కాయకి ఫామ్ అవుతుంది, పచ్చపురుగు అక్కడే ఎఫెక్ట్ అవుతుంది. పచ్చపురుగు ఎక్కడా లేదు. తర్వాత వచ్చేసి ఊజీగా కూడా ఎక్కడా లేదు. చూడండి, చాలామంది ఊజీకి సంబంధించినటువంటి డబ్బాలు కడతారండి, బ్యారిక్స్కి సంబంధించి ఏవేవో డబ్బాలన్నీ ప్రయత్నాలన్నీ చేస్తారు. నేను ఎక్కడే కానీ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయలేదంటే అవి మనం ఇది ప్రొఫ్రియా మనం ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నాం మన తోటలో ఎక్కడే కానీ ఊజీ కానీ పచ్చపురుగు కానీ లీఫ్ మైనర్ నూలుకట్టు రోగం అనేది లేదనమాట. చాలా బాగా పనిచేసిందండి. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే ప్రతి రైతులకి ఆఫ్టర్ 35 డేస్ తర్వాత అంటే ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మనకు ఆల్రెడీ ఇట్లా పిండి అనేది ఫామ్ అవుతుంది. ఈ పిండి ఫామ్ అయినాక ఒకసారి ప్రొఫ్రియా స్ప్రే చేయండి. తర్వాత వచ్చేసి 45 డేస్కి ఒకసారి స్ప్రే చేయండి. తర్వాత 60 డేస్కి కాయలు ఇంకా పక్వానికి వచ్చినప్పుడు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మనకు ఊజీగా కానీ పచ్చపురుగు కానీ లీఫ్ మైనర్ కానీ నూలుకట్టు రోగం కానీ బాగా కంట్రోల్ అవుతాయి. ఇదండి నేను ఇచ్చే ప్రతి రైతులకు నా సజెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.